సంబంధించినటువంటి వ్యవహారం పైన పదే పదే మీ పార్టీకి రాజకీయ రెడ్డికి ముడిపెట్టి ముడుపులు తీసుకున్నారని ప్రధానమైన ఆరోపణ చేశారు. ఇప్పుడు కూడా ఈ పథకం కూడా తీసేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా ఎన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ అక్కడికే వస్తుంది. స్కామ్ అంటే ఎక్కడో పుట్టాలా, ఇదిగో ఇక్కడ నుంచి ఇట్లా పోయింది, పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది, దీనివల్ల రెవెన్యూ క్లాస్ అయింది. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును కేబినెట్ లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాం. స్కామ్ కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూకు. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్తోనో